ఉన్నటువంటి మన జీవితం ఎలాగుంది, మన కళ్ళు ఏ వైపు చూస్తూ ఉన్నాయి, మన దృష్టి ఏ వైపు ఉంది, మన క్రైస్తవ విశ్వాస జీవితంలో రక్షణ పొందినటువంటి మనం, మారమనసు పొందినటువంటి మనం, ప్రతిష్ఠించుకున్నటువంటి మనం, ప్రభు కొరకు తీర్మానం చేసుకున్నటువంటి మన జీవితం ఎలాగుంది, మన కళ్ళు ఏ వైపు ఉన్నాయి ఒక్కసారి మనము పరీక్షించుకోవాలి. దేవుని వాక్యంలో ఒక మాట మనందరికీ తెలిసిన మాటే, వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప వాళ్ళకు ఏమీ కనపడలేదంట. మనం కన్నులెత్తి చూస్తే యేసు ప్రభు కాకుండా మిగతా అన్నీ కూడా కనపడతాయి. కనుక ఆ జీవితంలో నుంచి మనం బయటికి రావాలా, దేవుని మనం చూడగలగాల, దేవుని స్వరాన్ని మనం వినగలగాల, దేవునితో సంబంధం మనం దినదినము క్రమక్రమంగా మనం పెంచుకుంటూ పోవాలా. దేవుని యొక్క ప్రత్యక్షత మనం ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో మనం కలిగి ఉండాలా. కనుక మనం ఈ మందిరానికి రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఎందుకు వచ్చినాం మనం ఈ మందిరానికి? మొదటగా మనం రక్షణ పొందడానికి కారణం ఏంటి? మారమనసు పొందడానికి కారణం ఏంటి? ఎందుకు ప్రభువుని అంగీకరించడం, ఎందుకు మందిరానికి వచ్చినామంటే ఒకే ఒక కారణం ఏంటి అదంటే, పరలోక రాజ్యం మనం చేరాలా, నా ప్రభుతో నేను ఉండాలా, ఆ బంగారు పట్టణంలో నేను ఉండాలా, ఆ సిద్ధపరచబడిన స్థలంలో నేను ఉండాలా. ఇది మనందరి యొక్క గురి కదా. మనమందరం కూడా అందుకొరకే ప్రభువుని నమ్మినాం, అందుకొరకే పాపక్షమాపణ పొందినాం, అందుకొరకే దేవుని పని చేస్తూ ఉన్నాం, అందుకొరకే దేవుని ఆలయానికి కూడా మనం వచ్చినాం. ఇవన్నీ కూడా మంచివే, కానీ ఆ పరలోక రాజ్యంలో మనం చేరాలి అంటే, ఆ ప్రభుతో కూడా మనం ఉండాలంటే, ఈ లోకయాత్రలో మనం ఎలాగుండాలా, ఈ లోకయాత్రలో సాగిపోతున్నటువంటి మన జీవితం ఎలాగుండాలా, పునాదులు గల ఆ పట్టణం కొరకు మనము ఎదురు చూసే వారంగా మనం ఉండాలా. కానీ మన క్రియలు ఎలాగున్నాయంటే అందుకు అనుగుణంగా లేవు. మనం ఆ విధంగా మన జీవితాలు చాలా సందర్భాల్లో లేవు. కనుక ఒక సహోదరుడు అంటా ఉన్నాడు, ఆ మాట నాకు భలేగా బాధ కలిగించింది. ఎవరం పోతామన్నా పరలోకానికి? అందరం ఇట్లా ఉన్నాము, ఇట్లా ఉంటే మనం ఎట్లా పోతాం పరలోకం? ఆ సహోదరునికి తెలిసింది అంతా ఇట్లుంటే ఎవరు పోలేదని, మనకు కూడా తెలుసు. కానీ మన యాటిట్యూడ్ ఏం చేంజ్ కావడం లేదు. దేవుడి మాటలు అనేకసార్లు మనం వింటూ ఉన్నాం, కానీ వాటి ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడడం లేదు, వాటి ప్రకారం మనం అప్పగించుకోవడానికి మనం ఇష్టపడడం లేదు. అయితే సోదరుడా, దేవుడు నీకు మరో తరుణం ఇస్తూ ఉన్నాడు. నిన్ను సరిచేయాలని, నిన్ను సరిదిద్దాలని, నిన్ను ఒక పర్ఫెక్ట్ వ్యక్తిగా, ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా క్రీస్తు యేసు ప్రభులో నిన్ను సిద్ధపరచాలని, ఆయనతో కూడా నువ్వు ఉండాలని దేవుని యొక్క సంకల్పం. సోదరుడా, ఒక్కసారి పరీక్షించుకుందాం, మన జీవితం ఎలాగుంది, మన జీవితం దానికి అంగీకార యోగ్యంగా మన జీవితం ఉందా? కనుక మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చినాం, మన ప్రభు పరలోకంలో నుండి రాబోతా ఉన్నాడు. మనల్ని పరలోకానికి తీసుకొని పోవడానికి ఆయన మన ప్రభు ఆకాశము నుండి, ఆ యొక్క సింహాసనం నుండి మన ప్రభు రాబోతా ఉన్నాడు. ఎందుకు సింహాసనం నుండి మన ప్రభు రాబోతా ఉన్నాడు అంటే, మనల్ని ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టుటకు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన సింహాసనం నుండి రాబోతా ఉన్నాడు. ఆకాశము ఆయన సింహాసనము. ఆకాశాల గురించి, భూమి గురించి చాలా విషయాలు చెప్తూ ఉంటారు ఈ లోకంలో. నేను కూడా చదువుకునేటప్పుడు చెప్పినాడు మా సార్, బాగా గుర్తుంది నాకు. లోకాలు 14 అని చెప్పినాడు. కింద అతల వితల సుతల తలాతల రసాతల పాతాల అని కింద ఉన్నాయి 7 లోకాలు. అలాగే పైన కూడా 7 లోకాలు ఉన్నాయని చెప్తాడు. అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది ఆకాశములు మూడు ఆకాశములు. కనుక అపోస్తలుడైన పౌలు 3వ ఆకాశానికి ఎక్కి వచ్చినాడు. దేవుని వాక్యంలో ఆ మాట చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదవండి దయచేసి. ఎక్కడికి కొనుక్కోమన్నాడండి? 3వ ఆకాశం. దేవుని వాక్యం చెప్తా ఉంది 3వ ఆకాశం అని. కనుక దేవుని వాక్యం మనం నమ్మాలా, దేవుని వాక్య ప్రకారం మనం జీవించాలా. 3వ ఆకాశం అన్నది నిజం. కనుక దేవుడు ఆ 3వ ఆకాశము నుండి, ఆ పరలోకము నుండి, ఆయన సింహాసనం నుండి నీ కొరకు నా కొరకు ఆయన దిగి రాబోతా ఉన్నాడు.